నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా బెంగళూరు ప్యాలెస్కి అంకితం అవడం మనం చూసాం. అయితే తరచుగా ఈ మధ్య ఆయన ఆంధ్రప్రదేశ్ వస్తూ ఉన్నారు. నిన్న వల్లభనేని వంశీని పరామర్శించడం కావచ్చు, ఇక ఈరోజు గుంటూరు మిర్చియార్డుకి వెళ్ళడం కావచ్చు. ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్గా యాక్టివ్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన దగ్గర నుంచి ఇప్పటికీ పలుమార్లు ప్రజల్లోకి వస్తానని డేట్లు ఫిక్స్ చేసి చాలాసార్లు కూడా ఆయన రాకుండా బెంగళూరులోనే ఉన్న పరిస్థితి మనం చూసాము. సో ఎలాగూ నిన్న వల్లభనేని వంశీ గారి కోసం వచ్చారు కాబట్టి ఇక్కడే ఉన్నారు కాబట్టి మరి గుంటూరు వచ్చారని అనుకోవచ్చా? లేదు అంటే ఆయన పొలిటికల్గా యాక్టివ్ అవ్వాలని ట్రై చేస్తున్నారా? మీ ఉద్దేశం ఏంటి సార్? జగన్ రాజకీయ నాయకుడు కాదు, అతను ఒక బిజినెస్ మ్యాన్. అతను వ్యాపారం కూడా మామూలు చక్కగా నిబంధనల ప్రకారం చేసే వ్యాపారాలు జగన్మోహన్ రెడ్డి చేయలేడు. దొంగ వ్యాపారాలు అయితే సమర్థవంతంగా చేయగలుగుతాడు. ఎవరినన్నా దౌర్జన్యంగా కొట్టి ఆక్రమించుకునే వ్యాపారాలు అయితే సమర్థవంతంగా చేయగలుగుతాడు. ఎటువంటి ఇదైనా వ్యాపారమే కాబట్టి అతను ఒక సమర్థవంతమైన వ్యాపారస్తుడు అంతే తప్ప రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డికి అసలు సంబంధమే లేదు. ఇక్కడ మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు వల్లభనేని వంశీని చూడటానికి వచ్చాడు. వల్లభనేని వంశీ బిజినెస్ పార్ట్నర్. అక్రమాలు అన్యాయాల్లో వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డికి బిజినెస్ పార్ట్నర్. అందుకనే పార్ట్నర్ ధర్మంగా వచ్చి పరామర్శించడానికి వచ్చాడు. ఇక్కడ ఇవాళ గుంటూరు మిర్చియార్డుకి వెళ్ళటం అది జగన్మోహన్ రెడ్డికి ఈ వ్యవసాయం గురించి, పంటల గురించి, లేకపోతే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ గురించి ఇటువంటివి ఎట్లా తెలుస్తాయి? తెలిసే అవకాశం ఏం లేదు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అని కొత్తగా ఒకటి బడ్జెట్లో పెట్టాడు. ఇది ఎందుకు అని చాలామందికి అర్థం కాల. చాలామందికి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అంటే ఏంటో అర్థం కానప్పుడు ఏ రాష్ట్రంలో అసలు ఏ బడ్జెట్లో కూడా అటువంటి లేదు, కేంద్రంలో కూడా లేదు. అటువంటి టైంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అని ఒకటి క్రియేట్ చేసింది చంద్రబాబు నాయుడు. క్రియేట్ చేసి దాని నుంచి ఏంటి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అంటే ఏంటి? ధరల స్థిరీకరణ నిధి. అంటే ఏదన్నా బాగా టమాటా ఇది రేటు బాగా పడిపోతున్నది, గవర్నమెంట్ టమాటాని కొని అమ్ముతుంది అనమాట, కొనేస్తుంది. రైతులకి మాత్రం అతనికి ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చేస్తుంటారు. అట్లా మిర్చికి లేకపోతే దేనికైనా సరే. మిర్చి ఏంటంటే మిర్చి కేంద్ర ప్రభుత్వం కొనాలి. రాష్ట్ర ప్రభుత్వం కొనేవి కొన్ని ఉంటాయి, కేంద్రం కొనేవి కొన్ని ఉంటాయి. ఇట్లా ఈ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని రైతులను కాపాడటానికి అట్లా పెట్టింది. అంటే ఇవన్నీ ఇదేంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామ క్రమంలో జగన్మోహన్ రెడ్డికి ఏ ఇష్యూ దొరుకుతుందా అని చూసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఎటు వచ్చాడు కాబట్టి, విజయవాడ దాకా వచ్చాడు కాబట్టి గుంటూరు మిర్చియార్డుకి వెళ్ళాడు. అంతవరకు అర్థం చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతాడు రైతుల గురించి? ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే ఏం మాట్లాడాడు చూశాం కదా. అన్నీ అబద్ధాలు ఇవే తప్ప వేరే అక్కడ ఇది లేదు. గుంటూరు మిర్చియార్డుకి ఎందుకు వెళ్ళాడు అంటే అక్కడ లేళ్ల అప్పిరెడ్డి అని ఉంటాడు, వైసీపీ నాయకుడు. అతను చాలా జగన్మోహన్ రెడ్డికి చాలా రైట్ హ్యాండ్, చాలా రకరకాల కేసుల్లో కూడా ఉన్నాడు. నాకు గుర్తున్నంత వరకు విజయవాడ వరదలప్పుడు పడవలు వచ్చి ప్రకాశం బ్యారేజీని గుద్దినాయి కదా, అందులో కూడా ఇతను ఉన్నట్టున్నాడు. అంటే రకరకాల కేసులు ఉన్నాయి. ఎవరి మీద ఏ కేసులు ఉన్నాయని గుర్తుపెట్టుకోవటం అనేది చాలా కష్టం. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేసిన కేసులో ఇతను కూడా ఉన్నాడు, లేళ్ల అప్పిరెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే కొంచెం ఖాళీగా ఉన్నాడు కదా, ఉన్నప్పుడు అన్న మిర్చియార్డుకు పోదాం అన్న అని చెప్పి లేళ్ల అప్పిరెడ్డి తెచ్చినట్టున్నాడు బలవంతం చేసి. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఆ మిర్చియార్డుకి వచ్చినప్పుడు ఆడికి వచ్చాడు, లేళ్ల అప్పిరెడ్డిని కారెక్కించుకున్నాడు, నందిగం సురేష్ అని ఎంపీగా చేశాడు. అతన్ని తోసవతలు పడేశారు, దళితుడు అతను. అందుకని అతన్ని అసలు కారులో జగన్ తోసవతలు పడేశాడు. అతన్ని ఎక్కనే వాళ్ళ కారులో లేళ్ల అప్పిరెడ్డిని మాత్రం పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ
మీరు అడిగిన క్వశ్చన్కి సంబంధం లేదు అని మీరు అనుకోవచ్చు. సంబంధం ఉన్నది. ఎట్లా సంబంధం ఉంది అంటే, రాజకీయ నాయకుడు అనేవాడు, అంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఒక నేరస్తుడు అంటే ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి అతనితోటి కేసు విత్డ్రా చేయించిన నేరస్తుడిని కలవటానికి జైలుకు పోడు. పాయింట్ నెంబర్ 1. ఏ రాజకీయ నాయకుడు పోడు. పైగా వల్లభనేని వంశీ మీద తీవ్రమైన ప్రజాగ్రహం ఉంది, ప్రజా వ్యతిరేకత ఉంది. అటువంటి వ్యక్తిని ఏదో చాటుమాటుగా ఫోన్లో పరామర్శించడం, లేకపోతే కొడాలి నాని లాంటి మధ్యవర్తిని ఏమన్నా మీడియేటర్ని ఏమన్నా పంపించటం, లేదు కొడాలి నానిని అందరూ గుర్తుపడతారంటే వాళ్ళ ఆవిడ బయటే ఉందిగా, వల్లభనేని వంశీ వాళ్ళ ఆవిడ బయటే ఉందిగా, ఆమెతోటి ఆల్రెడీ మాట్లాడాడు, అంతటితోటి ఆగేవాడు ఏ రాజకీయ నాయకుడైనా సరే. ఎందుకంటే ప్రజలకి వ్యతిరేకి, వల్లభనేని వంశీ అనేవాడు ప్రజా వ్యతిరేకి. ఆ ప్రజా వ్యతిరేకి, అది కూడా కేసు ఏంటి, దళిత యువకుడిని టార్చర్ చేసి కిడ్నాప్ చేసిన కేసు. అందుకని ఏ రాజకీయ నాయకుడు కూడా పరామర్శకు పోడు. ఒకటి. రెండోది ఏంటంటే, గుంటూరు మిర్చి యార్డు గురించి నేను చెప్పా. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అవన్నీ పెట్టిన చంద్రబాబు నాయుడికి మిర్చి రైతుల గురించి తెలీదా? అక్కడ రేట్ ఎంత వస్తుందో తెలీదా? ఎంతకు అమ్ముతున్నారో తెలీదు? ఇవన్నీ తెలియవా? కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసిన విషయం అవన్నీ కూడా ఇప్పుడు చెప్తూ ఉంది, గవర్నమెంట్ కూడా చెప్తూ ఉన్నది. అంటే మిర్చి యార్డులో రేటు తగ్గిపోతూ ఉన్నది, రైతులకు గిట్టుబాటు కావట్లేదు, కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆల్రెడీ లెటర్ రాశాడు, కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది, అంతా జరుగుతూ ఉన్నది. అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసేది ఏంటి, వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇది కూడా నాన్ పొలిటికల్ ఇష్యూ. మిర్చి యార్డులో రైతుల కష్టాలు తీర్చడం అనేది ప్రభుత్వం బాధ్యత, అదే పనిలో ఉన్నారు అందరూ. అంటే ఈ 2 ఇష్యూల్ని జగన్మోహన్ రెడ్డి సెలెక్ట్ చేసుకోవటమే తప్పు, ఏ రాజకీయ నాయకుడు కూడా చేసేది కాదు. జగన్మోహన్ రెడ్డికి రాజకీయాల మీద కనీసం ఆయన అవగాహన కూడా లేదు కాబట్టి ఈ ఇష్యూల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఆయన ప్రజల్లోకి వెళ్తున్నాను అన్న సిగ్నల్ ఇస్తున్నాడు. కానీ ఈ ప్రోగ్రాం తర్వాత మళ్ళీ యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోతాడు. అతనేమి ప్రజలతోటి ఉండి కష్టాలు, ఇప్పటికే ఎండలు పెరిగిపోయినాయి, సమ్మర్ ఎర్లీగా వచ్చేసింది, ఇంత ఎండలో పడి తిరిగి ఈ ప్రజలు ఓట్లేయని ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి అంత కన్సర్న్ తోటి ఉంటాడనేది ఆ పార్టీ నాయకులకి కార్యకర్తలకే నమ్మకం లేదు. ఆ పార్టీ నాయకులు కార్యకర్తలే ఏంది ఇట్ట మాట్లాడుతున్నాడు, అసలు ఏమన్నా రాజకీయం తెలుసా, ఏమన్నా ఉందా, పార్టీ స్ట్రక్చర్ ఏమీ లేదు, పార్టీ స్ట్రక్చర్ని పెంచుకోవటానికి ఏమీ ప్రయత్నం చేయటం లేదు. ఇతను మళ్ళీ వచ్చి తడతడకి వచ్చి నేను 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్తాడు, తిడతాడు, పోలీసుల్ని తిడతాడు. పోలీసులను అయితే అసలు బట్టలెప్పు తీసి కొడతానని చెప్పి తిట్టాడు. ఇంకా రేపటి నుంచి పోలీసులు ఊరుకుంటారా మీరు చెప్పండి? మామూలుగా ఇప్పటి వరకు కూడా ఏదో జగన్ అంటే మనల్ని బాగా దోచుకోవటానికి అవకాశం ఇచ్చాడని చెప్పి కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఇంకా జగన్ తోటి సాఫ్ట్ కార్నర్లో ఉన్నారు. ఇప్పుడు జగన్ ఏం చెబుతున్నాడు, వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన వాళ్ళని బట్టలిప్పు తీసుకొడతానంటున్నాడు, పోలీసుల్ని వాళ్ళ పై ఆఫీసర్లని బట్టలిప్పు తీసుకొడతా అంటున్నాడు. మొత్తం 7 సముద్రాల అవతల ఉన్న తీసుకొచ్చి కొడతానని చెప్తున్నాడు. ఇప్పుడు ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది దీనివల్ల. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఏమవుతుంది, 3 నెలలు జైల్లో ఉండి వస్తారు అని చెప్పి నేరాలను ఎంకరేజ్ చేస్తున్నట్టు మాట్లాడిన తర్వాత మీరు గమనించండి, విడుదల రజని వచ్చి బెదిరించింది అందరినీ, పబ్లిక్ని, ప్రజల్ని బెదిరించింది, పోలీసుల్ని బెదిరించింది, ప్రభుత్వాన్ని బెదిరించింది. అట్లాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బెదిరించాడు, మీ తాట తీస్తాం మీ అంతు చూస్తా అని. వాళ్ళ నాన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బెదిరించాడు. ఆడెవడో అసలు మామూలు బచ్చగాళ్ళు కూడా, వైసీపీకి చెందిన బచ్చగాళ్ళు కూడా పోలీసుల్ని బెదిరించడం మొదలుపెట్టారు. పోలీసుల్ని బెదిరించటం అనేది ఈ జగన్మోహన్ రెడ్డి నేర్పుతున్నాడు. నెక్స్ట్ ఏం జరుగుతుంది, పోలీసులకి ప్రభుత్వం ఏం చెప్పక్కర్లా, కూటమి ప్రభుత్వం లేదా చంద్రబాబు నాయుడు జగన్ని మీరు ఆపండి
లేదు వీడి మీద కేసు పెట్టండి అని ఎవడు చెప్పక్కర్లా. పోలీసులే రియాక్ట్ అవుతారు. ఇప్పుడు రియాక్ట్ అయ్యి ఏం చేస్తారు? మరి లా అండ్ ఆర్డర్ కాపాడాలి కదా. ఒకవైపు లా అండ్ ఆర్డర్ కాపాడాలి, రెండో వైపు ఈ జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని అవమానపరుస్తున్నాడు. ఇది చట్ట ప్రకారం కూడా తప్పు కదా సార్? చాలా తప్పు కదా. చట్ట ప్రకారం తప్పు. సమాజంలో శాంతి భద్రతలకి విఘాతం కల్పించడం ఒక మాజీ ముఖ్యమంత్రిగా, అసలు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నుంచి అలాంటి నోటి నుంచి అలాంటి అటువంటి కామెంట్లు. ఇప్పుడు నెక్స్ట్ రేపటి నుంచి పోలీసులు ఏం చేస్తారు? పోలీసులు జగన్మోహన్ రెడ్డి బట్టలు ఎప్పు తీసుకొడతాడా? మేము మా డ్యూటీ మేము చేసుకుంటూ ఉంటే బట్టలు ఎప్పు తీసుకొడతాడా? ఇప్పుడు వల్లభనేని వంశీ ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తే పోలీసులు కేసు పెట్టరా? చూస్తూ ఊరుకుంటారా? అరెస్ట్ చేయరా? ఇదంతా కూడా ప్రతి పోలీస్ ఆఫీసరు మాట్లాడుకుంటున్నాడు, తనలో తాను తన కొలీగ్స్ తోటి మాట్లాడుతున్నాడు. ఇట్లా ఈ రౌడీ ఎలిమెంట్స్ని ఇట్లా వదిలితే సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. అందుకని మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ జగన్ రెడ్డి చేసే కామెంట్లని, అరాచకాలని ఎట్లయినా ఆపాలి అని చెప్పి పోలీసులు సన్నద్ధం అవుతూ ఉన్నారు. ఎవరు? చంద్రబాబు చెప్పక్కర్లా, పవన్ కళ్యాణ్ చెప్పక్కర్లా, లోకేష్ తీసుకొచ్చి రెడ్ బుక్ చూపించక్కర్లా. దీనికి వైసీపీ కార్యకర్తలు భయపడి చచ్చిపోతున్నారు. ఇదేంది పిచ్చోడు వచ్చి ఇట్ట మాట్లాడతాడు? మనమేదో రాజకీయం చేసుకుంటున్నాం గ్రామ స్థాయిలో, మనం తెలుగుదేశం వాళ్ళ మీద మనకు రాజకీయంగా వ్యతిరేకంగా ఉన్నా మనం ఏదో చేసుకుంటున్నాం, పార్టీకి మరీ నాశనం అయిపోకుండా చేసుకుంటున్నాం అని అనుకుంటున్న వైసీపీ నాయకులకి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి అడ్డంకులు సృష్టిస్తున్నాడు. సరే, ఇది బెదిరించడం కూడా మొదటిసారి కాదు సార్, మూడోసారో నాలుగోసారో అందుకనే ఇప్పుడు వచ్చిన ప్రతిసారి కార్యకర్తల్లో జోష్ నింపడం కోసమో లేకపోతే ఆయన ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవడం కోసమో ఎవరిని బెదిరిద్దామని బెదిరిస్తున్నారు. ఇలా ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇది ఇంతే కంటిన్యూ చేస్తారా? ఇక్కడే ఆంధ్రప్రదేశ్లోనే ఉంటారా? లేదంటే మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది? ఇప్పుడు జరుగుతున్న పరిణామక్రమం అదే. నేను చెప్తున్నది అదే. ఇప్పుడు గ్రామ స్థాయిలో పార్టీ లేదు, జిల్లా స్థాయిలో పార్టీ లేదు. అంబటి రాంబాబు, రోజా, యాంకర్ శ్యామల, ఈ 4-5 తప్ప మిగిలిన ఎవరు కూడా యాక్టివ్గా లేరు. ఈ పరిస్థితుల్లో మొత్తం జిల్లా స్థాయి నాయకులు వీళ్ళందరూ ఎవరు లేడనుకో, ఉన్న 10 మంది కూడా సైలెంట్గా గుట్టుగా బతుకుతూ ఉన్నారు. ఇప్పుడు అట్లా సైలెంట్గా బతికే వాళ్ళని కూడా వైసీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని, కార్యకర్తల్ని ఇప్పుడు రోడ్డును పడేసే ప్లాను జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. నేను చెప్తున్న పాయింట్ అది. అంటే ఇటు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తిడతాడు, ఎలహంక వెళ్ళిపోతాడు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తిడతాడు, ఢిల్లీ వెళ్ళిపోతాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వస్తాడు, పోలీసుల్ని తిడతాడు, తెలుగుదేశం వాళ్ళని తిడతాడు, ఆ నుంచి బెంగళూరు వెళ్ళిపోతాడు. మరి గుంటూరులో ఉన్నాడు ఎక్కడికి పోవాలి? విజయవాడలో ఉన్నాడు ఎక్కడికి పోవాలి? వీళ్ళు ఎక్కడికి పోవాలి? ఇప్పటికే బాగా డబ్బులు సంపాదించుకున్న వాళ్ళందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. కానీ వైసీపీ ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద వ్యామోహంతో ఉన్నవాళ్ళు కులపరంగానో మతపరంగానో జగన్మోహన్ రెడ్డి అంటే ఆరాధించేవాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు అక్కడక్కడ. ఇప్పుడు వాళ్ళకి థ్రెట్ తెస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను చెప్తున్న పాయింట్ అది. మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాటలు విని రెచ్చిపోతే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పరామర్శలు తప్ప వీళ్ళకి ఇంక మిగిలిన ఉండదు. ఇప్పుడు వల్లభనేని వంశీకి ఏం చేయగలుగుతాడు? వల్లభనేని వంశీని తీసుకెళ్ళి పోలీసులు అరెస్ట్ చేస్తే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని అడ్వకేట్గా పెడితే అతను ఇంకా అక్కడ జైల్లోనే ఉన్నాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడే కాదు, ఇతనికి అసలు స్ట్రాటజీనే తెలీదు. అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవటం, అధికారం కోల్పోయాడు, అలాగే కోల్పోయి ఇప్పుడు 6 నెలలో 7 నెలలో అయింది. ఈ 6 నెలలు 7 నెలల్లో ఏం చేయాలంటే మొత్తం అన్ని కంపెనీలన్నీ సెట్ చేసుకుంటున్నాడు. అక్కడ బెంగళూరులో కూర్చుంటున్నాడు, మొత్తం ఢిల్లీ నుంచి అడ్వకేట్లని వాళ్ళని వీళ్ళని పిలుచుకుంటాడు. ఈ నేరస్తులందరినీ కాపాడుకోవడానికి ప్లాన్లు వేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్లో తన పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ప్రాబ్లంలోకి తోసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది. అతను చేస్తున్నది రాజకీయం కాదు, అతను యాక్టివేట్ కూడా కాడు, యాక్టివేట్ అవ్వటానికి అవకాశం కూడా లేదు. పొలిటికల్గా దెర్ ఇస్ నో లైఫ్ ఫర్ జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.